వైశాఖ పౌర్ణమి టైమింగ్ మే 11న ఆదివారం రాత్రి సమయంలో మొదలవుతుంది. 12th అంటే సోమవారం నైట్ వరకు కూడా మనకి పౌర్ణమి గడియలు ఉంటుంది. సో టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే మే 11th 8 PM నుంచి మే 12న 10:25 వరకు రాత్రి 10:25 వరకు ఉంటుంది. లక్ష్మీనారాయణుల పూజ విశేషంగా జరుపుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి లాకర్కి సంబంధించిన పరిహారం కూడా చెప్తున్నాను కదా. సో మార్నింగ్ 4:30 నుంచి 8 గంటల లోపల పూజా పరిహారం అనేది చేసుకోండి. పూజ లక్ష్మీదేవికి సంబంధించిన పూజ అంతా కూడా. తర్వాత రెమెడీ అనేది మనకి సాయంత్రం పూజలో కంప్లీట్ అవుతుంది. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తాము, సాయంత్రం కూడా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో అది ఈవినింగ్ మనము సాయంత్రం దీపారాధన చేస్తాం కదా, ఆ టైంకి మంగళహారతి ఇక్కడ స్పెషల్. మంగళహారతి అలాగే లాకర్ రెమెడీ రెండు కూడా కలిపి చేసుకోవాల్సి ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మే 12న మనకి వైశాఖ పౌర్ణమి రాబోతుంది. ఆ రోజున లక్ష్మీదేవి పూజ ఏంటి, ఎలా చేసుకోవాలి, అలాగే లాకర్ పరిహారం కూడా చెప్పి చాలా రోజులైంది కదా, చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వైశాఖ పౌర్ణమి రోజున స్పెషల్గా లక్ష్మీదేవికి బ్రాహ్మీయ ముహూర్తంలో ఎలా పూజిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది ఈరోజు మన వీడియో. మెయిన్ వీడియో చూడబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో పౌర్ణమి అయినా అమావాస్య అయినా కూడా 5 ఒత్తుల దీపాలని శుభప్రదంగా మనం ఏ పూజ చేసుకున్నా 5 ఒత్తుల దీపాలని వెలిగించుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం. 5 వైపులాను వెలిగించవచ్చు, లేదా 5 ఒత్తులు కలిపి ఒక దీపంగా అయినా కూడా వెలిగించుకోండి. అలాగే కామాక్షి దీపం ఉన్న వాళ్ళందరూ కూడా కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోండి. ఇక్కడ విశేషంగా లక్ష్మీప్రదంగా చేసుకోవాల్సిన దీపారాధన ఏంటి అంటే ఉసిరి ఒత్తులతో ఉసిరికాయ దీపాలు. మనం కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటాం కదా, అలాంటి ఉసిరికాయలు ఇప్పుడు మనకి స్టోర్స్లో అన్ని చోట్ల కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఉన్న చోట కూడా దొరుకుతూనే ఉంటుంది. అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాంటివి తెచ్చుకోండి. మీరు ఇది ఇన్ని పౌర్ణమిలు కూడా చేసుకోవచ్చు. అలాగే శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాలలో కూడా స్పెషల్గా లక్ష్మీదేవి పూజ ఇన్ని వారాలు, ఒక 5 వారాలు కానీ 9 వారాలు కానీ విశేషంగా లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునే ప్రతి ఇల్లాలు కూడా చేసుకోవచ్చు. పౌర్ణమిలో కూడా ఒక 3 పౌర్ణమిలు కానీ 5 పౌర్ణమిలు కానీ లేదా వరుసగా శుక్రవారాలలో కానీ మనం స్టార్ట్ చేయవచ్చు. పౌర్ణమి లేదంటే పౌర్ణమికి ముందు వచ్చేదే మనకి శుక్లపక్షం, ఆ రోజుల్లో స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా నేతి ఒత్తులు వేసి ఉసిరికాయ దీపాలను కూడా 5 తమలపాకులు ఉంచి దాంట్లో బియ్యాన్ని పోసి ఒక్కొక్క గుప్పెడు చొప్పున దానిపైన ఉసిరికాయ దీపాలని వెలిగించుకోవాలి. ఇది మనకి పరిహారంగా కూడా చేసుకునేది. ఇంకా అలాగే ఇక లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళందరూ కూడా స్పెషల్గా పాలతో అభిషేకం చేసి గులాబీ మల్లెపూలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసుకోండి. సో మనకి ఇక్కడ గులాబీలు ఉంచాం కదా, ఆ 5 గులాబీలు విశేషంగా అమ్మవారి పాదాల దగ్గర ఉంచి 5 పచ్చకర్పూరం బిళ్ళలు ఆ గులాబీల పైన ఉంచాలి. సో ఇది మనకి సాయంత్రం వరకు అలాగే ఉంచాలి. దాని తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను. సో మనకి నైవేద్యంగా క్షీరాన్నం నైవేద్యం పెట్టండి. ఇంకా విశేషంగా లాకర్ పరిహారానికి ఒక గుప్పెడు లవంగాలు ఒక తమలపాకులో ఉంచి అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. దాన్ని తర్వాత మనం పరిహారంగా చేసుకోవాలి. ఇంకా నైవేద్యం అన్నీ కూడా అమ్మవారికి చూపించి పూజ భక్తిపూర్వకంగా చేసుకోండి. అలాగే దీపాలలో మనం జవ్వాదు పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ సుగంధ పరిమళం వచ్చేలాగా వేసుకోండి. సో ఇక్కడ మనం లక్ష్మీ పూజ చేస్తున్నాం కాబట్టి, అలాగే అమ్మవారికి సుగంధ పరిమళమైన మల్లె పువ్వులు కూడా కొద్దిగా అయినా ఉండడానికి ట్రై చేయండి.
విశేషంగా మనం ఇక్కడ కర్పూరం ఉంచాం కదా, ఈ కర్పూరాన్ని సాయంత్రం వేళలో చేసుకోవాలి ఈ పరిహారం. నేను ఇక్కడ మీకు ముందుగానే చూపిస్తున్నాను. సాయంత్రం ఇప్పుడు మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో ఈ కర్పూరాలు మనం ఏదైతే గులాబీల మీద ఉంచామో పచ్చ కర్పూరం 5 బిళ్ళలు, ఆ బిళ్ళలతో మనం అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. ఆ మంగళహారతి కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం అక్కడున్న లవంగాల్ని ఒక ఎర్రని క్లాత్లో లవంగాలు మనం ఏదైతే అమ్మవారి పాదాల దగ్గర ఉంచామో ఆ లవంగాలన్నీ కూడా తీసి ఆ క్లాత్లో ఉంచుకోవాలి. దాంట్లోకి మళ్ళీ కొంచెం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, జవ్వాదు అన్నీ కూడా అలాగే అమ్మవారికి అక్షతలతో పూజ చేసింటాం కదా, ఇక్కడ అర్చన కూడా మీరు విశేషంగా చేసుకోవాలి. గులాబీలతో చేయవచ్చు, లేదా తామర పుష్పాలతో చేయొచ్చు, లేదంటే తామర గింజలతో కూడా చేసుకోవచ్చు, ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి. లేదు అంటే చక్కగా కుంకుమతో కూడా అర్చన చేసుకోండి. తర్వాత ఈ సుగంధ పరిమళం ఉన్నవన్నీ కూడా పూజలో యూస్ చేసినవన్నీ కూడా అక్కడ తీసే క్లాత్లో ఉంచి ఒక మూటలాగా కట్టి అమ్మవారి పాదాల దగ్గర కాసేపు ఉంచి, తర్వాత మీరు సాయంత్రం మంగళహారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉంటుంది కదా, ఆ పౌర్ణమి గడియలు కాకముందే దాన్ని తీసి మీ లాకర్లో మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో అక్కడ ఉంచాలి. సో తర్వాత మీరు నెక్స్ట్ పౌర్ణమి వరకు కూడా ఈ లాకర్లో అలాగే ఉంచవచ్చు. నెక్స్ట్ పౌర్ణమి తర్వాత అంటే పౌర్ణమికి ముందు వచ్చే రోజున దాన్ని తీసేసి మళ్ళీ రిపీట్గా మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఉసిరికాయలతో దీపాలు వెలిగించుకున్నారు కదా, ఆ వత్తి అంతా కూడా తీసేసి అక్కడ కింద ఉన్న బియ్యంతో దానికి ఇంకొంచెం బియ్యం కలిపి మీరు దాంట్లో అన్నం వండుకొని దాంతో ఈ ఉసిరికాయలతో పులిహోర లాగా చేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇది మనకి మెయిన్ పరిహారం. సో ఒకటి లాకర్కి సంబంధించినది. అలాగే లక్ష్మీ పూజ మనకి విశేషంగా ఫలించాలంటే ఉసిరికాయ దీపాలు అనేది చాలా చాలా శ్రేష్టం. ఇంకా ఉసిరికాయలు ఎక్కువగా ఉన్నట్లయితే అమ్మవారికి మాలలాగా కూడా గుచ్చి వేసి దాంతో కూడా పులిహోర ఎక్కువగా చేసి 10 మందికి పంచి కూడా పెట్టవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని 1/2 అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే. వెరీ వెరీ సింపుల్. అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసింటారు, ఆయిల్ అప్లై చేసుకొని సున్నపిండితో స్నానం చేసింటారు. తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు లేదు ఏది తెలియదు అంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి SPF 15 ఉంది కదా, ఆ క్రీమ్ వాడుకోండి. డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది.